సికింద్రాబాద్ కేంద్రంగా రాజకీయాలు రచ్చరేపుతున్నాయి. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతుంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో కలపాలంటూ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎల్లుండి నుంచి రిలే నిరాహార దీక్షకు సిద్దమవుతున్నారు. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్పందించి కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో కలపాలని శ్రీ గణేష్ డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుని జీహెచ్ఎంసీలో కలపాలని డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో కలపాలని డిమాండ్ చేస్తూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రిలే నిరాహార దీక్ష చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. మనతో మాట్లాడి శ్రీ గణేష్ ఉన్నారు. ఏంటి ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు ఎత్తుకున్నారు? నిన్ననే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ దేశంలో ఉన్న అన్ని కంటోన్మెంట్ బోర్డ్స్ని ఏదైతే నామినేటెడ్ మెంబర్ తోటి వాళ్ళు కొనసాగిస్తుండ్రో దాన్ని మళ్ళీ 1 year కొనసాగిస్తూ ప్రక్రియ అని చెప్పడం జరిగింది. ఇట్లా గతంలో కూడా 4-5 సార్లు అయిపోయింది. మళ్ళీ ఇదే మాదిరిగా అయితే ఇప్పటికే మా ప్రజలు చాలా ఇబ్బంది పడుతుర్రు ఎలక్షన్ లేక. ఎందుకంటే ఎలక్షన్ ఉంటే కంటోన్మెంట్ బోర్డు నుంచి వచ్చే నిధులు ఏదైతే ఉందో వాళ్ళ బోర్డు మెంబర్స్ వాళ్ళ బస్తీలు వాళ్ళ ఏరియాలో అవసరాలు సమస్యలు ఏమిదో పరిష్కరిస్తుండే. ఇప్పుడు ఆ బోర్డు ఎలక్షన్ లేనందుకు ఒక వ్యక్తి పరిపాలిస్తున్నందుకు అనేక మందికి ఇబ్బంది అయి అనేక మంది రీచ్ కాలేక వారు అట్లనే ఇబ్బందులు ఉండిపోయి సమస్యలు పోతురు. కాబట్టి సమస్యలు పరిష్కారం కావాలంటే ఇది మెర్జై మరి ఏదైతే జిహెచ్ఎంసీలో ఇప్పుడు ఎలక్షన్లు అవుతున్నాయో దాంతోపాటే దీని ఎలక్షన్ అయితే పర్మనెంట్గా ఈ సొల్యూషన్ అవుతుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా నడిపేయగలుగుతారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో సరైన విధం కాదు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుండ్రు. మన కంటోన్మెంట్ అనేక ఇబ్బందులు తొలగిపోవాలి, అన్నిటికీ మేలు జరగాలంటే కంటోన్మెంట్ మోడ్ ఇప్పుడు జిహెచ్ఎంసీతో పాటు మెర్జే ఎలక్షన్ అయితేనే బాగుంటుంది. కాబట్టి దాని గురించే నేను మంగళవారం 20 తారీఖు నాటి నుంచి కంటిన్యూస్గా రిలే నిరాహార దీక్షలు కార్ఖానా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ప్రజాస్వామిని బతికించాలి, మా కంటోన్మెంట్ని విలీనం చేయాలని అంబేద్కర్ స్టాచ్యూని చూజ్ చేసుకోవడం, కార్ఖానాని చూజ్ చేసుకోవడం ముఖ్య ఉద్దేశం అదే. కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇందులో కాలనీ వాళ్ళు, బస్తీ వాళ్ళు, అన్ని సంఘాలు, అందరు పెద్దలు, అన్ని కంటోన్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ భాగస్వాములై దాంతో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రం తక్షణమే విలీనం చేయాలనేది డిమాండ్. నామినేటెడ్ మెంబర్కి సంబంధించి దాన్ని కనుక దాన్ని వ్యతిరేకిస్తున్నారా? అక్కడ ఎలక్షన్ కావాలంటారా, మెర్జ్ కావాలంటారా? మాకు మెర్జే కావాలి. నేను కంటోన్మెంట్ బై ఎలక్షన్లో పోటీ చేస్తున్నప్పుడు కూడా స్వయాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎలక్షన్లో కూడా హామీలలో కూడా వారు చెప్పింది కంటోన్మెంట్ బోర్డుని మెర్జ్ చేస్తా అని చెప్తే ఆ మాట మీదనే ప్రజలు నన్ను గెలిపించారు. కాబట్టి నేను వాళ్ళని ఆశీర్వదించి సేవ చేసడానికి అవకాశం కల్పించారు. కాబట్టి అందులో భాగంగానే ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక సేవకునిగా ఈ కంటోన్మెంట్ అభివృద్ధిని చేయాలని ఏదైతే సంకల్పం ఉందో దాని గురించి ఇది మెర్జ్ అయితేనే డెవలప్మెంట్ అవుతుంది. 2 విషయాలు మీ మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలకు తెలిపిస్తుంది. ఏంటంటే అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా మీరు చూసిరు, జిహెచ్ఎంసీలో ఉంటేనేమో జిహెచ్ఎంసీ ఫండ్స్ ఉంటుంది, నా ఎమ్మెల్యే ఫండ్స్ ఉంటుంది, ఎంపీ ఫండ్స్ ఉంటుంది, బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడే పరిస్థితి బాగాలేని కంటోన్మెంట్ బోర్డుతో పోల్చుకుంటే ఉట్టి అలా ఇక్కడ వచ్చిన రెవెన్యూ తోటి డెవలప్మెంట్ కావాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అంటే నడుస్తుందంటే నడుస్తున్నట్టుంది, అట్లా కాదు కదా. వాళ్ళకి కావాల్సిన అవసరాలు సమస్యలు పరిష్కారం కావాలంటే మాత్రం ఇది జిహెచ్ఎంసీలో విలీనం అయితేనే డెవలప్మెంట్ అవుతుంది. అంటే 1.5 year నుంచి మీరు దానికి సంబంధించి మెర్జ్కి సంబంధించి ఎలాంటి చేపట్టారు, ఇప్పుడు ఏం చేస్తారు? అనేక సార్లు నేను లెటర్లు ఇవ్వడం జరిగింది. స్వయాన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా పికెట్ పార్క్ వచ్చినప్పుడు కూడా నేను వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం అయింది, వారిని కోరడం కూడా అయింది. వారు కూడా ఇది అవును, ఇది అన్ని కంటోన్మెంట్స్ ఉంది, ప్రధానమంత్రి గారితో మాట్లాడి చేస్తాను వారు చెప్పడం జరిగింది. చెప్పడం వారికే పరిమితమైంది. ఈరోజు ఈ నోటిఫికేషన్ బయటకు వచ్చినాక మేమైతే ఆగేది లేదు. దీన్ని వారి మీద ఒత్తిడి పెట్టాలంటే ఎమ్మెల్యే హోదాగా ఒక నిరాహార దీక్ష చేస్తేనే యావత్ సమాజానికి తెలుస్తుంది. భారతదేశంలో ఉన్న కంటోన్మెంట్ బోర్డుల ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేస్గా ఎంపీలు ఉన్నారు. కాబట్టి ఈ మూమెంట్ ఇక్కడ కాదు, దేశమంతా కదులుతుంది. కాబట్టి ఎమ్మెల్యేగా కూర్చోవడమే వాళ్ళ మీద ఒత్తిడి అవుతుంది. కాబట్టి నేను ఈ విధంగా కూర్చోవడం, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా అవుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద వాళ్ళతో ఫైట్ చేసి తీసుకొస్తారు. మొత్తం మీద సికింద్రాబాద్ కంటోన్మెంట్ని ఖచ్చితంగా జిహెచ్ఎంసీలు విలీనం చేయాలని చెప్పి శ్రీ గణేష్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లోపే కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో విలీనం చేసి ఎలక్షన్ నిర్వహించాలని ఆయన చెప్తున్న పరిస్థితి
పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ బోర్డుని విలీనం చేసే ప్రధాన ఎజెండాతోనే ఇక్కడ ప్రజలు నన్ను గెలిపించారు. అది జీహెచ్ఎంసీ మెర్జ్ చేసే లక్ష్యంతోనే నేను ఇప్పుడు రిలే నిరాహార దీక్ష చేస్తున్నామని కూడా శ్రీ గణేష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేంద్రం చొరవ తీసుకుని త్వరగా జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ బోర్డులు కలపాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. కెమెరా సూర్యంతో సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.